బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజాకి ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో బీబీ జోడీ సీజన్ 2 లో అమర్దీప్ చౌదరికి కూడా అలాంటి అన్యాయమే జరిగింది. అసలు ఏం జరిగింది మొత్తం మాట్లాడుకుందాం. మీరు తనూజా ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైటట్టు లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే కొత్త షో వచ్చింది కదా, ఆ షోలో అయితే ఇప్పటికైతే నలుగురు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. అసలు ఆ నలుగురు ఎవరు, ఎలిమినేట్ అయిపోయిన కపుల్స్. ఆ తర్వాత తనూజాకి జరిగిన అన్యాయం ఏంటి, అమర్దీప్ జరిగిన అన్యాయం ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. గట్టిగా మాట్లాడుకుందాం, మనసులో ఉన్నది మొత్తం కక్కేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో అయితే ఇప్పటికైతే 4 జోడీలు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. 2 వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఎవరో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీక్ అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో నో ఎలిమినేషన్ పెట్టేశారు. ఎందుకంటే అప్పుడే వచ్చారు కాబట్టి అప్పుడే ఎలిమినేషన్ పెడితే షో ఎత్తిపోతుల పథకం అయిద్దని ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్. ఓకే, సెకండ్ వీక్ అయితే హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఒక్కడే చెప్తున్నామా, బిగ్ బాస్ సీజన్ 9 లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో మాస్క్ మ్యాన్ హరీష్ అయితే కొంచెం కరెక్ట్గా అయితే లేడు. ఇది 100% నిజం. పక్క జోడీల్లో ఓకేనా, పక్క కపుల్స్లో వాళ్ళలో తప్పులు ఎదుగుతున్నాడు. ఇక్కడ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటి, మీరు ఎంత బాగా లవ్ చేసుకుంటున్నారు, మీరేంటి అని ప్రూవ్ చేసుకోవాలి. కానీ పక్క జోడీలు అలాగా, వాళ్ళు ఇలాగా, నేనైతే స్వెటర్ ఇచ్చేసేవాడిని, వాళ్ళు ఇవ్వలేకపోయారు, అది ఇది మాట్లాడటం వల్ల జనాలకైతే నచ్చలేదు. ఇది మాత్రం నిజం. సెకండ్ వీక్లోనే హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. మీరు చూసినట్లయితే ఈ 2 రోజులు ఎపిసోడ్ చూశారు కదా, కొంచెం ఇరిటేటింగ్గానే ఉంది హరిత హరీష్ గారికి. ఓకేనా? ఆ తర్వాత థర్డ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారంటే మహేష్ అండ్ శాండ్రా, వాళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. మామ వాళ్ళకైతే రీసెంట్గానే మ్యారేజ్ అయింది. కానీ ఇక్కడ మహేష్ ఏది చెప్తున్నా కానీ శాండ్రా అయితే వినట్లేదు. ఓకేనా? ఆమె అలుగుతానే ఉంటుంది. ఓకేనా? ఈ రోజు ఎపిసోడ్లో కూడా అట్లు తినే దగ్గర కూడా ఆమె అలిగింది. ఓకేనా? అలా ఉన్నారు వాళ్ళైతే. ఓకే, బట్టలు చదువుకునే దగ్గర అలుగుతున్నారు, ఎలా పడితే అలా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయితే అయిపోయారు. సెకండ్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. థర్డ్ ఎలిమినేషన్ ఎవరంటే ఇది మాత్రం నేనైతే ఊహించని ఎలిమినేషన్ మామ, బిట్రో అండ్ సంధ్య. ఓకేనా? వాళ్ళనైతే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లోనే 4 జోడీలు నామినేషన్ చేసి బయటికి పంపించాలని చూశారు కదా, వాళ్ళు ఇప్పుడు హౌస్లోకి వచ్చారు. కానీ థర్డ్ వీక్ అయితే వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఓకేనా? థర్డ్ కపుల్గా వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఓకేనా? ఆ తర్వాత ఫోర్త్ మామ, ఇది బీభత్సం. 4 ఎలిమినేషన్లో ఈ 4th ఎలిమినేషన్ అరాచకం. ఓకేనా? శివ్ అండ్ ప్రియాంక వీళ్ళు ఎలిమినేట్ అయితే అయిపోయారు మామ. ఒక్కడే చెప్తున్నా, వీళ్ళైతే కొంచెం ఓవర్ రొమాంటిక్గా ఉంది, ఓవర్ డ్రామాలా ఉంది, జనాలు అయితే అలా ఫీల్ అయ్యారు. ఓకేనా? అక్కడ ఉన్న కపుల్స్లో ఎక్కువ ఓవర్ రొమాంటిక్ అయితే వీళ్ళే ఉన్నారు. ఓకేనా? అందువల్ల జనాలకు కొంచెం అయితే నచ్చలేదు. వీళ్ళైతే 4th కపుల్స్గా వీళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఓకే, వైల్డ్ కార్డ్స్గా ఎవరు వచ్చారంటే వైల్డ్ కార్డ్స్గా మహేష్ అండ్ శాండ్రా. ఓకేనా? వాళ్ళైతే సెకండ్గా ఎలిమినేట్ అయిపోయారు కదా, వాళ్ళే వచ్చారు మామ. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయింది, కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళనైతే వైల్డ్ కార్డ్గా మళ్ళీ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో వైల్డ్ కార్డ్ ఎవరంటే వాళ్ళైతే కొంచెం స్వామీజీలు, గురువులు వాళ్ళంట. చూద్దాం, ఆ పేరు తెలియగానే ఖచ్చితంగా చెప్తా, వాళ్ళు కూడా ఒక వైల్డ్ కార్డు. ఓకేనా? ఆ తర్వాత అసలు ఇది బీబీ జోడీలో జరిగిన అన్యాయం ఏంటి, తనూజాని ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ విన్నర్ అవ్వాలా, ఆ అమ్మాయిని ఎలాగైనా ఓడించారు. ఓకే, బీబీ జోడీ సీజన్ 2లో అయినా అమర్దీప్ చౌదరి విన్నర్ అవుతాడని గట్టిగా భావించా. కానీ నిజం చెప్తున్నా, 100% అమర్దీప్కి అయితే అన్యాయం జరిగింది. ఓకేనా? ఫైనల్లో అమర్దీప్కి వచ్చింది 3rd ప్లేస్ మామ. విన్నర్ కాదు, రన్నర్ కాదు, అమర్దీప్ చౌదరి 3rd ప్లేస్. ఇది మాత్రం 100% అసలు నాకు నచ్చలేదు. ఎందుకంటే తను ప్రాణం పెట్టి డ్యాన్స్ చేశాడు స్వామి. నిజం చెప్పాలంటే తనకి హ్యాండ్ బాగలేకపోయినా కానీ అమర్దీప్ చౌదరి ప్రాణం పెట్టి వేసాడు డ్యాన్స్. అలాంటి కంటెస్టెంట్ ఓకే ఎలిమినేట్ అయిపోవటం ఓకే నాకైతే అస్సలు నచ్చలేదు. అది 3rd ప్లేస్లో. ఫస్ట్ విన్నర్ ఎవరంటే బీబీ జోడీ సీజన్ 2లో విన్నర్ మానస్ అండ్ సృష్టి, వీళ్ళైతే విన్నర్ అయ్యారు. సెకండ్ పొజిషన్లో అయితే నేహ అండ్ విశ్వ ఉన్నారు చూసావా, వాళ్ళైతే సెకండ్ పొజిషన్. థర్డ్ మామ అమర్దీప్ చౌదరి అండ్ నైనిక, వీళ్ళైతే 3rd పొజిషన్. నాకైతే 100% నచ్చలేదు. నిజం చెప్తున్నా, స్టార్ మా వాళ్ళు టీఆర్పీల కోసమే చేస్తున్నారేమో అని నాకు ఇక్కడ కూడా నిజంగా అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది. ఓకేనా? నిజంగా అమర్దీప్ చౌదరికి అన్యాయం జరిగింది అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టండి, కామెంట్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి. ఓకేనా? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో 4 జోడీలు అయితే ఎలిమినేట్ అయిపోయారు, 2 జోడీలు వైల్డ్ కార్డ్గా వచ్చారు. ఇప్పుడు అమర్దీప్ చౌదరికి అయితే బీబీ జోడీలో అన్యాయం జరిగింది. బీబీ జోడీ సీజన్ 2 అయితే క్లోజ్ అయిపోయింది. ఇది మా మంచి అప్డేట్స్తో వస్తూనే ఉంటా, మీకు ఇస్తూనే ఉంటా. గుర్తుపెట్టుకోండి, మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.